पति ब्रह्मचारी। సరే నువ్వు ఇప్పుడు నువ్వు కూడా నీ బాధ్యత నెరవేర్చు. నన్ను క్షమాపణ అడుగు. త్వరగా నేను చెప్పింది నువ్వు చెయ్యి. అరే అనురాగ్, ఏంటి అలా చూస్తూ ఉన్నావు? నేను నా కూతురు నుంచిన ఫోటో తీసి సోషల్ మీడియాలో వేయరా? అలాగే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి కదా, ఈ గులాబ్ సింగ్ ని ఎదిరించారంటే కన్న కూతురైనా సరే తన కాళ్ల మీద పడి క్షమాపణ అడిగితే రాణిస్తాడని. సరే మా ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించమని చెప్పి అడుగు. తర్వాత నిన్ను వాటేసుకుంటాను. నిన్ను నేను క్షమిస్తానమ్మా. త్వరగా నేను చెప్పింది చెయ్యి. అరే ఏంటమ్మా అలా చూస్తూ నుంచిపోయావు? నీ తండ్రి దగ్గరే నువ్వు క్షమాపణ అడుగు. ఇలా చూడండి, నేను ఇక్కడ ఉండడానికి కాదు, చెప్పి వెళ్ళడానికి వచ్చాను. కానీ వెళ్ళే ముందు మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ నాన్న, మీరు నా పెళ్లి సూరజ్తో చేసినందుకు. నానా నానా ఇలా చేయకండి నానా. నేను నీ తలరాతలో ఈ బ్రహ్మచారి రౌడీనే రాశాను. మీరు మిమ్మల్ని భగవంతుడుగా భావించి నన్ను శిక్షించాలని నాకు శిక్ష వేశారు కదా, కానీ ఆ భగవంతుడు నా జీవితానికి ఆ శిక్షనే పెద్ద బహుమతిగా మార్చేశాడు. సూరజ్ రౌడీయే, కానీ మీలాగా రోహన్ లాగా స్వార్థపరుడు కాదు. తనెప్పుడు చెడ్డ మాటలే మాట్లాడుండొచ్చు, కానీ తన కళ్ళల్లో నేను చూసిన నిజాయితీ. నేను గూండానే, కొట్టడం, నరకడం, రౌడీజం, గూండాజం అన్నిటి చేసేవాడినే. కానీ ఒక ఆడపిల్ల పరువుకి మర్యాద ఇవ్వాలని నాకు బాగా తెలుసు. అర్థమైందా? అలాంటి గుణం పెద్దవాళ్లతో కూడా కనిపించదు. తను ఎలాంటి బ్రహ్మచారి అంటే ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడడు, కానీ దుర్బుద్ధితో ఆడవాళ్ళని చూసేవాడిని తన్ని తగలేసే ధైర్యం ఉన్నవాడు. నీకెంత ధైర్యం ఉంటే ఈషా గారి మీద చేయి చేసుకుంటావు? ఎవరిచ్చిన ధైర్యం రాది? కానీ నాన్న, తను టైంకి రాకపోయి ఉంటే నేను ఇలాగ మీ ముందు ప్రాణాలతో నుంచునేదాన్ని కాదు. నా శవం మాత్రమే మీకు దొరికేది. చాలా విచిత్రంగా ఉంది కదా. నేను ఎవరినైతే ప్రేమించాను అతను నేను చచ్చిపోయినా పర్వాలేదని వదిలేశాడు, కానీ నేను ఎవరినైతే ద్వేషించాను అతను నన్ను కాపాడడానికి నా ప్రాణానికి తను ప్రాణం అడ్డు వేశాడు. ఒక ఒంటరి ఆడపిల్లని 5 క్రూర మృగాల నుండి కాపాడి ప్రాణం పోయే పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్ళినవాడు రౌడీ అయితే, నా శీలాన్ని కాపాడి ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకొని ఇంటికి భద్రంగా పంపించిన వాడు గుండా అయితే, నా ద్వేషాన్ని నా అయిష్టతని ఓర్చుకొని మానవత్వంతో ప్రవర్తించిన వాడు గుండా అయితే నేను ఒప్పుకుంటున్నాను. ఆ గుండాతోనే నా మిగతా జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను. బంధుత్వాల్ని అర్థం చేసుకోవడానికి
లోకంలో మంచి చెడు తెలుసుకునే ప్రయత్నంలో నేను చాలా తప్పులు చేశాను. ఈ తప్పులన్నిటినీ సరిదిద్దుకునే సమయం నాకు ఇప్పుడు దొరికింది. నాన్న, మీరు సూరజ్కిచ్చి పెళ్లి చేయడం మీరు తీసుకున్న నిర్ణయం. కానీ ఈ బంధుత్వాన్ని నిలబెట్టుకోవడం నా నిర్ణయం. చిన్నప్పుడు అమ్మంటూ ఉండేది, పెళ్ళంటే బొమ్మలాట కాదని, పైగా అదొక పెద్ద బాధ్యత అని. అమ్మన్న మాటలని నాకిప్పుడు అర్థమవుతున్నాయి. నాన్న మిమ్మల్ని క్షమించమని అడగడానికి రాలేదు. మీ ఆశీర్వాదము, అమ్మ ఆశీర్వాదము తీసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఈ బంధుత్వాన్ని పెళ్లిని కలగాలం నిలబెట్టుకోవాలని. థ్యాంక్ యూ చిన్ని కిట్టయ్య, ఈ దారి నాకు చూపించినందుకు. Krishna Govinda Hare Murari Sri Krishna Govinda Hare Murari He Nath Narayana Vasudeva Sri Krishna Govinda Hare Murari He Nath Narayana Vasudeva నేను డాక్టర్తో మాట్లాడాను. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చన్నారు. అయితే మీరు? నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. సూరజ్, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నానంటే, ఈషా గారు ఈ పాటికి అయ్యగారి దగ్గర క్షమాపణ అడిగి ఉంటారు. అయ్యగారు కూడా ఈ పాటికి తన్ని క్షమించుంటారు. మంచివేళ తన జీవితం మళ్ళీ పాతలాగా మారిపోయింది. లేదంటే తన జీవితాంతం ఇక్కడే బ్రతకాల్సి వస్తుంది. అది సరే సూరజ్ అన్న, ఈషా మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ తన జ్ఞాపకాలు మీ దగ్గరే ఉన్నాయి కదా? తనని వదిన. అన్నయ్య వచ్చేసారు. ఏమైంది మీకు? ఏమైందిరా నీకు? సూరజ్, సూరజ్ పూరన్ అలా చేపట్టుకో. ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? నీకేమైంది? చాలా ఆపండి, నాకేం కాలేదు, నేను బానే ఉన్నా. లోపలికి వెళ్ళొచ్చా? రండి రండి, లోపలికి రండి. జాగ్రత్తగా రండి. ఆగు. పెద్దమ్మా, చూసుకొని రండి పెద్దమ్మా. సూరజ్, నా బిడ్డ. బిందియా, అక్కడెందుకు నుంచున్నావు? ఇట్రా, ఇటు వచ్చి నుంచో. లే,
రారా ఇట్రా. మెల్లగా జాగ్రత్త. రామ్మా రామ్మా. ఈషా గారు మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ పాటికి మీరు అయ్యగారి దగ్గర ఉండాలి కదా. ఈ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను సూరజ్ భార్యని, ఈ ఇంటి కోడల్ని కూడా. నా ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించి కలిసి ఉండాలని తిరిగి వచ్చాను. ఉదయం నుంచి ఇలాంటి సమస్యలకి అంతే లేదు. మళ్ళీ ఆ మొహరాణి తిరిగి గొడవ చేయడానికి వచ్చిందా? పెద్దమ్మా, ముట్టుకుంటే చంపేస్తాను నిన్ను. ఈషా గారు దయచేసి మీ నాటకాన్ని ఆపి మీరు అయ్యగారి దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఇప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు. అదితి, రియా, కావ్య, ఇతన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇతనికి ఆపరేషన్ అయింది. ఈ పిల్ల నా సూరజ్కి పెళ్ళం ఎలా అయింది? నేను చెప్తాను. నేను ఈ పెళ్లి చేసుకోను. నీకిప్పుడు డబ్బు కావాలి కదా, దానికి బదులుగా నువ్వు ఈ ఇషాని పెళ్లి చేసుకోవాలి. ఇలా చూడండి, వదినకు నయమయ్యి ఆవిడింటికి తిరిగి వచ్చేంత వరకు ఈ విషయం గురించి ఆవిడికి ఎవరూ చెప్పకూడదు. పెద్దమ్మా, అదేంటండి? కోడల్ని తీసుకొనిరా. ఇక్కడికి కోడలన్నా రావాలి, లేదా నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు అర్థమవుతుంది, మీకు నాకు మధ్య చాలా చేదు జ్ఞాపకాలే ఉన్నాయి. కానీ పాత విషయాలని మర్చిపోయి కొత్తగా ప్రారంభిద్దాం. ఇప్పుడు మనకున్న బంధం అత్తా కోడల్ది. నేను ఈ బంధుత్వాన్ని మనస్ఫూర్తిగా పాటించాలనుకుంటున్నాను. తప్పు కూడా మీరు జీవితంలో నేర్చుకోనే లేదు. ముఖ్యంగా మీరు సార్ లాంటి వీళ్ళందరికీ మీరే కదా హెడ్. అప్పుడు పనిష్మెంట్ కూడా మీకే ఇవ్వాలి. అలాంటప్పుడు మిమ్మల్ని ఈ రోజు నుంచి 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. ఇలా చేశారేంటి మీరు? మీరు జాగ్రత్తగా పనిచేయలేరా? మీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? నీలాంటి ఆడదాన్ని శిక్షించాలి. ప్లీజ్ ఒకే ఒక అవకాశం ఇవ్వండి. ఇషామ్మ గారు దీన్ని మీకు ఇవ్వమని చెప్పారు. ఇదిగోండి, దీన్ని మీరు తీసుకోండి.
నా చీర దొంగలించి నన్నే ఎదిరిస్తున్నావా నువ్వు? నిన్ను నీ భవనంలో పని మనిషిగా ఉండేదాన్ని నేను. కానీ నా ఇంట్లోకి నీ శ్వాసన కూడా దూరనివ్వను. ఇక కోడలన్న మాటకి చోటే లేదు. వెళ్ళు బయటికి ఇక్కడి నుంచి. వదిన వదిన, మీరెందుకు ఇలా నడుచుకుంటున్నారు? మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇదే నేను నీకిచ్చే చివరి హెచ్చరికగా అనుకో. ఇంకోసారి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని కూడా ఎప్పుడూ ప్రయత్నించుకో. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు వదిన? మీరు ఇలా మాట్లాడటం వల్ల జరిగిన నిజాలు మారిపోవు. ఈ అమ్మ ఈ ఇంటి కోడలే. నేను దీన్ని కోడలుగా మీరు అంగీకరించలేదు. అంగీకరించే తీరాలి. మీరు అంగీకరించే తీరాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంది మీ కొడుకు సూరజ్. అగ్ని చుట్టూ తిరిగొచ్చాడు, తాళి కట్టాడు, కుంకుమ పెట్టాడు. ఈ అమ్మాయికి ఇన్ని విషయాలు జరిగినప్పుడు ఇంట్లోకి చేర్చనంటున్నారేంటి? తను తలంచి ఉంటే అన్ని బంధాల్ని తెంచుకుని సంతోషంగా వెళ్లి జీవించుండొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. కానీ తనే ఇష్టపడి ఇక్కడికి వచ్చిందంటే తన మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకోకుండా తనని ఇక్కడి నుంచి పంపించడం చాలా పెద్ద తప్పు. మనకు ఆ హక్కు కూడా లేదు. మరిది గారు లేదు, నిర్ణయించేశాను. ఒకవేళ ఆ అమ్మాయికి ఇంట్లో చోటు గనక లేదంటే వాడికి కూడా ఈ ఇంట్లో చోటు లేదు. ఎందుకంటే వీడే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి గులాబ్ సింగ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. వీడు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు. హ! సూరజ్! సూరజ్, వాడిని ముట్టుకోకండి. తప్పుకోండి. ఎవరు వాడిని ముట్టుకోకూడదు. తప్పుకోండి. నాన్న మీరెందుకు ఇలా చేస్తున్నారు? నోరుమై లోపలికెళ్ళు. ఏం చేస్తున్నారు మరిది గారు? సూరజ్ పరిస్థితి చూడండి. తను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. గర్వంతో పొగరెక్కిన దీనికోసం సూరజ్ని ఇబ్బంది పెడతారా? సూరజ్, రా బాబు, లోపలికి రా. వద్దొదినా. ఒకవేళ ఈషాకి ఈ ఇంట్లో గనక చోటు లేదంటే సూరజ్కి ఈ ఇంట్లో ఎలాంటి చోటు లేదు. ఈషా మీ కోడలు కాదంటే అప్పుడు సూరజ్ కూడా మీ కొడుకు కాదు. మీకు సూరజ్ ఒంటిపైన ఉన్న గాయాలు కనిపిస్తున్నాయా? కానీ ఈ అమ్మాయి మనసులో ఏర్పడ్డ గాయం మీకు పూర్తిగా తెలియలేదా ఏంటి? ఈ అమ్మాయి అన్నింటినీ వదిలేసి అక్కడి నుంచి వచ్చింది. కానీ తన్ని ఇక్కడి నుంచి పూర్తిగా పంపించాలని చూస్తున్నారు. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ రోజు మీ కాళ్ళపై నిలబడి ఉన్నారంటే దానికి కారణం ఆ అమ్మాయి. తనిచ్చిన డబ్బుతోనే మీకు ట్రీట్మెంట్ చేయించాను. కుదరదు. దీని ద్వారా మనకి డబ్బులైతే వచ్చుండొచ్చు, కానీ ఆ డబ్బు ఇది ఇచ్చినవి కావు. కనుక దీన్ని నా కోడలుగాను ఒప్పుకోలేను. పైగా ఇది నాకు మంచి చేసిందని అనుకోలేను. ఒప్పుకోకండి. ఒప్పుకోనక్కర్లేదు, కానీ నా నిర్ణయం కూడా మారదు. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఇంట్లోకి వస్తే ఇద్దరు కలిసే రావాలి, లేదా ఇద్దరు బయటే ఉండాలి. సూరజ్! సూరజ్!
నాన్న వాళ్ళిద్దరికి ఒంట్లో బాగాలేకుండా ఉంటుంది. సర్లాంటి మీ ద్వేషాలంతా ఇషా పైనే కదా, కానీ ఇప్పుడు దాని వల్ల సూరజ్ బాధపడుతున్నాడు. అత్తయ్య సూరజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాడు. అలాగే వదిలేస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్లీజ్ దయచేసి వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వండి. సూరజ్, సూరజ్ జాగ్రత్త. చిన్నానా చిన్నానా, వాడికి ఇప్పుడే ఆపరేషన్ జరిగింది. వాడి వర్షంలో తడడం మంచిది కాదు. దయచేసి వాడిని లోపలికి రానివ్వండి ప్లీజ్. జాగ్రత్తగా 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 సూరజ్. जरा सा भी मेरी तरह ना कहीं से मैं तेरी तरह मिलके भी दोनों हैं अजनबी कैसी है ये दास्तां నువ్వు బానే ఉన్నావు కదా? మీరు మళ్ళీ తిరిగి వచ్చారు. నేను నీ భార్యని. నీ దగ్గరికి రాకుండా వేరెక్కడికి వెళ్ళగలను? భార్య, నిన్నటి వరకు ఈ పెళ్లి వద్దు, ఈ ఇల్లు వద్దన్నారు మీరు. నీ హఠాత్తుగా ఎందుకు మీరు ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నారు? ఇది కూడా నీళ్ళని ఆపడం లేదు. एक है ज़मीन एक है आसमां दोनों ही है दोनों से जुदा रहते हैं दोनों ही साथ साथ पर लंबी है दूरियां ఇవాళకి నిన్నటికి చాలా మారిపోయింది. నేను ఏదైతే అబద్ధం అనుకున్నానో అదే నా జీవిత సత్యంగా మారిపోయింది. సూరజ్, సూరజ్, సూరజ్.